ఇప్పుడు మీది ఎక్కడ? హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రానా? తెలంగాణ. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తా? టీఆర్ఎస్ వస్తా, బీజేపీ వస్తా, కాంగ్రెస్ వస్తా, ఏదో వస్తే బెటర్ అనుకుంటాను. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ రావాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసేది కొన్ని బాగానే ఉన్నాయి కదా. ఆ. అందుకని పింఛన్ కానీ, రైతు బంధు కానీ అని వస్తా. మాకు అవన్నీ ఏం లేవబ్బా. మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఉన్నాడు కానీ మేము ఆయన గురించి చెప్తున్నాం. మమ్మల్ని వచ్చి అడుగుతాడు ఎవడు ఇదివరకు. నాకంటే గవర్నమెంట్ సర్వెంట్ నాకు పింఛన్ వస్తుంది 15,000. లేని వాళ్ళకి కూడా లేదు కదా. అప్లికేషన్ రాసిస్తే ఏ బొక్కల బార తెంగుతారో వానికి అసలే తెలియదు. అంతా కొన్ని అవి రైతు బంధువులు బొయ్యి బంధు పొలమే లేదు. ఉన్నోడికి ₹1,00,000 వేస్తున్నాడు. పొలం ఉన్నోడికి 1,00,000 లేదు. ఇప్పుడు నాకు 100 గజాల పొలం లేదు, నాకేం లేదు బొచ్చు. నేను కూడా వేస్తున్నా ఓటు. ఆ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడు వేస్తున్నాడు, ఆయనకి 1,00,000 ఇస్తున్నాడు. మాకు బొచ్చు కూడా లేదు, మేము కూడా వస్తున్నాం. కానీ మళ్ళీ కూడా నా అభిమానం టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు కొత్త సచివాలయం కట్టింది కదా, అది ఎట్లా ఉంది? బాగుందా? మంచిగా కట్టిందా? పేపర్ చూశానండి. నేను మోకాలు నొప్పుని అంత దూరం పోలేను, చూడాలని ఆశ ఉన్నది. అయినా ఇడుగురు కదా లోపలికి, అదొకటి ఉంది. గేట్ కాడికి లేకపోతే బిర్లా మందిరికి వెళ్ళి చూడాలి, బిర్లా మందిర్ మీదికి పోయి చూడాలి దగ్గరికి అయితే. కానీ పేపర్ నెత్తికి సూపర్ ఉంది. మొత్తానికి తెలంగాణ డెవలప్మెంట్ చేస్తుండటం. డెవలప్మెంట్ యాదగిరిగుట్ట బాగానే చేసిండు, సచివాలయం బాగా చేసిండు అన్నీ. ఇంకా మేము ఎక్కడ వెళ్ళాము కాబట్టి సిటీలో ఒకసారి వెళ్ళి చూశాను. మేము సిటీలో అక్కడక్కడ వెళ్ళాము. రోడ్లు గీడ్లు సూపర్ ఉంది. మొత్తానికి మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటారు. వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. కానీ నాకైతే ప్రయోజనం ఏది లేదు. ఇప్పుడు మాకేందండి, ఏదో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, అదే ఉన్నది. మాకు 3 కొడుకులు, అందులోనే చావాలి, అందులోనే బతకాలి. ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు, అంతా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ వానికి ఏం ఉద్యోగం దొరుకుతుంది? మరి ఏమన్నా సబ్సిడీ కింద లోన్ గిట్ల ఇస్తే ఏమన్నా తెలంగాణ నుంచి లోన్లు వస్తే? ఏదో అది దళిత బంధు అని మేము ఎస్సీలము, దళిత బంధు అని పెట్టిర్రు. అప్లికేషన్ ఇచ్చినాము, అది ఏడబారం ఎక్కిండ్రో ఏమైందో తెలియదు. అట్లా బారేసినాము, ఊకున్నాము. ఎలక్షన్ వరకు వస్తుంది అనుకుంటున్నాను. ఏమో ఎంతమంది, లక్షల మంది ఉన్నారు. కానీ దళితుల పేరు ఏంది? ఈ దళితులు అన్న ఏంది నాకు అర్థమైతే లేదు. లేని వాళ్ళకి సాయం చేద్దామని. దళితులు ఎందుకు వచ్చింది? పేదవాళ్ళు అనొచ్చు కదా. అంటే ఒక క్యాస్ట్ని మరీ చెప్పడం దళితులు అని చెప్పడం కరెక్ట్ కాదు. దళితులు ఏంది? పేదవాళ్ళకి సాయం చేస్తున్నాం అనాలా. కులాలు ఎన్ని ఉన్నాయి? కులాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. 30, 50, 60 చాలా ఉంటాయి. 50, 60 కదండి. దానికి పేదవాళ్ళకి సాయం చేయాలన్నారు కానీ దళితులు అని మాత్రం అనకూడదండి, తప్పండి. 75 సంవత్సరాలు అయిపోయింది, నాకు 77 సంవత్సరాలు. ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి. అదే దళితుల పాటనే పాడుతారు కానీ మార్చినాడు కూడా లేడు. దళితులు అనకుండా పేదవాళ్ళకి సాయం చేయాలా అంటే బాగుంటుంది. అది కాదు, పేదవాళ్ళు అంటే ఏ కాస్ట్లో లేరు. రెడ్డిస్లో ఉన్నారు, కమ్మాస్లో ఉన్నారు, మాదిగోడు, మంగళోడు, ఎరుకలోడు, కుమ్మరోడు, అన్నిట్లో ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక ఇడు ఆంధ్రకెళ్ళి వచ్చిండు వీడికి, అదే ఇస్త్రీ చేసుకొని బతుకున్నాడు. పేదోడు కాదు, మనకి ఇవ్వాలి కదా. వాడు పోతే వాడు అడగడు. దళితులు అన్న మాట ఎందుకు వస్తున్నది? అదే మారకూడదా? మారిస్తే తప్ప? అలాంటిది మారిస్తే ఒకవేళ గవర్నమెంట్ తీసేస్తారా? మళ్ళీ ఓసీలు వచ్చేసి బీసీలు కలవాలి అంటున్నారు. ఎస్సీలు మట్టుకు మేము ఓసీలకు పోతామంటాం, అక్కడ పోతలేరు. ఓసీలు మట్టుకు బీసీలు కలవాలంటారు. ఎందుకు? రిజర్వేషన్లు ఇవన్నీ స్కీములు అవి వస్తాయి కదా. మళ్ళీ కులం పెద్దది కదా, ఓసీ కదా, వాళ్ళకు ఉండే కదా ఇవన్నీ. అంటే గవర్నమెంట్ కులం కూడా మారుస్తుంది అన్నమాట. గవర్నమెంట్ ఓసీలను బీసీలు కూడా చేసి పాదంగుతుంది. కానీ దళితుల మట్టుకు పేరు తీయదు. చట్టం పట్టుకొని చట్టం సరే వస్తారు కదా, టీఆర్ఎస్ రావాలనుకుంటారు మళ్ళీ. ఏది ఏమైనా కానీ టీఆర్ఎస్ వస్తే నా అభిప్రాయం టీఆర్ఎస్ రావాలి. మంచిది, మంచిది.